గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియో మెసేజెస్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్ళు అలేఖ్య, సుమ, రమ్య కంచర్ల నాన్ వెజ్ పచ్చళ్ళ వ్యాపారంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే పచ్చళ్ళ రేట్స్ ఎక్కువగా ఉన్నాయని అడిగిన ఓ కస్టమర్ పై అసభ్యకరమైన పదాజాలతో వీలులేని పదాలతో బూతులు తిడుతూ రిప్లై ఇచ్చింది అలేఖ్య. దీంతో ఒళ్ళు మండిన ఆ కస్టమర్ వీరి బూతు పురాణాన్ని నెట్టింట షేర్ చేయగా క్షణాల్లోనే తెగ వైరల్ అయింది. నెట్టింట బాయ్కట్ అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ ట్రోల్స్, విమర్శలు రావడంతో దెబ్బకు వెబ్సైట్ క్లోజ్ చేసి వాట్సాప్ డిలీట్ చేశారు అలేఖ్య సిస్టర్స్. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమణిగేలా లేదు. దీంతో ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు సారీ చెప్తూ సంజాయిషి ఇచ్చుకున్నారు. ఇక ఈ వివాదానికి అసలు కారణమైన అదేనండి, బూతులు తిడుతూ ఆడియో రిప్లై ఇచ్చిన అలేఖ్య క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నెటిజన్స్ డిమాండ్ చేశారు. ఆమె సమాధానం చెప్పాల్సిందే అంటూ కామెంట్స్, ట్రోల్స్ చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు అలేఖ్య సారీ చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో అలేఖ్య చిట్టి మాట్లాడుతూ, నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను, నేను తప్పు చేశాను, ఇప్పటి వరకు నేను తిట్టిన వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తున్నాను అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో ఈ వివాదానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా మరోసారి అలేఖ్య చిట్టి వీడియోను ట్రోల్ చేస్తున్నారు మరికొందరు నెటిజన్స్. ఒక్క ఆడియో దెబ్బకు బంద్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేదో చూడాలి. మరోవైపు అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియోను ఇప్పుడు సినిమా ప్రమోషన్లు సైతం వాడిస్తున్నారు. పచ్చళ్ళ వ్యాపారం ద్వారా ఫేమస్ అయిన ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు సారీ చెప్తూ వీడియోస్ షేర్ చేసినా కూడా ట్రోలింగ్స్ ఆగలేదు. ట్రోలింగ్స్ ఆగపోవడంతో అలేఖ్య చిట్టి మనస్తాపానికి గురయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఆ సంఘటనపై కూడా అలేఖ్య అక్క చెల్లెళ్ళు ఇక మాపై ట్రోల్స్ ఆపండి అంటూ వీడియోస్ చేశారు. అలేఖ్య చిట్టి మాట్లాడిన మాటలు తప్పే, అందుకే క్షమాపణలు కూడా చెప్పింది. ఈ ట్రోలింగ్స్ వల్ల వాళ్ళు చాలానే నష్టపోయారు. తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో సమస్యలు చాలానే ఉన్నాయి. అవన్నీ వదిలేసి వీళ్ళ పచ్చళ్ళ మీద పడడం ఏంటి అని చాలా మంది నెటిజన్లు అంటున్నారు. చూడాలి మరి ఆ ముగ్గురి అక్క చెల్లెలపై ఎప్పటికీ ట్రోల్స్ ఆగుతాయో చూడాలి మరి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరి వలన అయితే మనం ఎదుగుతామో వారి వల్లే మనం కిందకి పడిపోతాం. అందుకే అంటారు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.